మోసం దేశాలు దాటుతోంది. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు అమలు చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు కంత్రిగాళ్లు. జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రానికి చెందిన 3 వ్యక్తులు ఉద్యోగాల పేరుతో మయన్మార్ సైబర్ ముఠా చేతిలో దారుణంగా మోసపోయారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించి మయన్మార్ తీసుకువెళ్లారు. అక్కడ పాస్పోర్ట్లు లాక్కొని చిత్రహింసలకు గురి చేశారు. పేరెంట్స్ తో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేశారు. అతి కష్టం మీద ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏం జరిగిందనే విషయంపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రిషికేష్. ప్రియాంక, మొత్తంగా సైబర్ ముఠా చేతిలో చిక్కి తెలంగాణ బాధితుల సంబంధించినటువంటి ఘటన కలకలం సృష్టిస్తోంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఒక జగిత్యాలే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 మంది బాధితులు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే జగిత్యాల జిల్లాకు చెందినటువంటి 3 వ్యక్తులు, ఎస్ఎం రాజు, అదేవిధంగా అంటే జగిత్యాల జిల్లా రాయకల్ మండలానికి చెందినటువంటి ఎస్ఎం రాజు, చందా గణేష్, అదేవిధంగా ధర్మపురి కేంద్రానికి చెందినటువంటి శ్యామరావు, అరుణ్, ఈ 3  11 నెలల క్రితం ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళినట్టుగా, స్థానిక ఏజెంట్ ద్వారా వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే వీరిని 11 నెలల నుంచి వీరు ఫోన్ గానీ ఇట్లాంటి కమ్యూనికేషన్ లోకి రాలేదనేటువంటిది కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల కిందట ఒకసారి ఫోన్ చేసి తాము సైబర్ ముఠా చేతిలో చిక్కుకున్నామని చిత్రహింసలు పెడుతున్నారని, కనీసం తనకు వారికి భోజనం కూడా పెట్టట్లేదు, ఎలాగైనా మమ్మల్ని కాపాడండి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 4 నెలల కిందట శ్యామరావు, అరుణ్ తన తల్లితో మాట్లాడినట్టుగా ధర్మపురి మండల కేంద్రానికి చెందినటువంటి ఆయన తల్లి చెప్తున్నారు. మొత్తంగా మయన్మార్ మయవాడి సంబంధించినటువంటి సైబర్ ముఠా వారి యొక్క సైబర్ ముఠా అదుపులో వీరందరూ ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా మట్టెవాడ, వరంగల్ కు చెందినటువంటి కమలాకర్ గౌడ్ తో పాటుగా జగిత్యాలకు చెందినటువంటి ఈ 3 చందా గణేష్, అదేవిధంగా ఎస్ఎం రాజు, అదేవిధంగా ధర్మపురికి చెందినటువంటి శ్రీరామ్, అరుణ్, వీరందరూ కూడా సైబర్ ముఠా చేతిలో చిక్కినట్టుగా తెలుస్తోంది. భారత వాయుసేన చాలా చాకచక్యంగా నిన్న రాత్రి అంటే నిన్న వీరిని అదుపులోకి తీసుకొని ఢిల్లీ, నోయిడాలోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి వీరంతా ఎలా చిక్కారు, వీరి పాస్పోర్ట్లు, దానికి సంబంధించినటువంటి వివరాలు, వీరు ఏ మోసాలకు పాల్పడ్డారు, అక్కడ వీరిని ఎలాంటి చిత్రహింసలకు గురి చేశారు అనే దానిపైన వారు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ పోలీసులు వీరిని స్వస్థలాలకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రియాంక, థ్యాంక్ యూ. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్